నమస్తే. మనతో పాటు జాజుల శ్రీనివాసరావు మాట్లాడు. చెప్పండి అన్న, మీరే అన్నారు గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ కులగణన చేసినప్పుడు సరే న్యాయం చేస్తుందని భావించారు. సో ఈ కమిషన్ సంబంధించిన కమిషనర్ ఏర్పాటులో మీరేమంటారు? అంటే మంచి చేసినప్పుడు మంచి చేసిరు అన్నాం, కానీ అన్యాయం చేసినప్పుడు కూడా నోరు మూసుకొని కూర్చోలేము కదా. ఇప్పుడు సమాచార కమిషనర్లు నియామకాలు చేశారు, 6 నియమించారు. ప్రధాన కమిషనర్ నుంచి మొదలుకుంటే రాష్ట్ర సమాచార కమిషనర్గా 6 నియామకం చేశారు. 6లో ఒక్కరిని బీసీలను నియమించకపోవడం ఏంది? అంటే ఇప్పుడు ఇక్కడ సమస్యల్లా మేము పోరాటం చేస్తే నియమిస్తే 2-3 బీసీలు అవుతారు సమాచార కమిషనర్. ఇక్కడ సమస్య అక్కడ కాదు, బీసీలను కావాలని పక్కన పెట్టడం. ఇవాళ సమాచార కమిషనర్గా బీసీలు అర్హులు గారా? అంటే ఈ బీసీ కులాల పుట్టడమే అనర్హతగా మారిందా బీసీలకు? ఇక్కడ బీసీలకి ఇక్కడ ఆత్మగౌరవ సమస్య. బీసీలను కావలసి పక్కన పెట్టారు. ఇలా బీసీలను ఇలా సమాచార కమిషనర్గా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కానీ పక్కన పెట్టడం ఏంది? 6 నియమించినప్పుడు సామాజిక న్యాయం కనీసం గుర్తురాదా? మాటల్లో మాత్రం బ్రహ్మాండంగా పెడబొబ్బలు కొట్టి సామాజిక న్యాయం అని చెప్పి దేశమంతా చెప్తున్నారు, కానీ ఆచరణ మాత్రం సామాజిక న్యాయం అమలు చేయాలి కదా. ఇక్కడ బీసీలు లేరు, మహిళలు లేరు, ఎస్టీలు లేరు, ఆదివాసులు లేరు. సమాచార కమిషనర్గా రెడ్లు, కమ్మలు, తర్వాత బ్రాహ్మణులు మొత్తం వీళ్ళేనా పంచుకునేది? అంటే అర్హత లేపుకున్నా కూడా అగ్రకులాలే అర్హతగా అయిపోయిందా? ఇది చాలా అన్యాయం. ఇవాళ మేము అడుగుతున్నాం, సూటిగా ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేశారు. కులగణన చేసి 56% పైగా బీసీలను తేల్చారు. 56% పదవులు ఇవ్వాలి కదా. మరి కులగణన చేసింది ఏమిటికి? కేంద్ర ప్రభుత్వాన్ని 42% రిజర్వేషన్లు కావాలని ఇదే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. అడిగినప్పుడు 42% పదవులు ఇచ్చే బాధ్యత మీకు లేదా? 42% మీరు అక్కడ అడిగినప్పుడు 42% అమలు చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి మీద ఉంది కదా. అంటే ఇక్కడ సమాచార కమిషనర్ నియామకాల్లో బీసీలను విస్మరించారు, అన్యాయం చేశారు, బీసీలను అవమానించారు. ఇది 2 కోట్ల మంది బీసీలను అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. ఇది 1-2 పదవుల కోసం కాదు, 2 కోట్ల మంది బీసీలను అవమానించారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద పునఃసమీక్ష చేసుకోవాలి, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. మేము బీసీలము ఏమనర్లే అనుకుంటే అది పొరపాటే. మంచి చేసినప్పుడు, బీసీలకు మంచి మేలు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు దాన్ని స్వాగతిస్తాం, తప్పేం లేదు. మాకు రాజకీయ పార్టీ కాదు, మేము రాజకీయ మైలేజ్ కోసం ఆలోచన చేయం, బీసీల మైలేజ్ కోసం ఆలోచన చేస్తాం. ఈ సమయంలో ఇలా బీసీలని పూర్తిగా విస్మరించినప్పుడు మేము ఎట్లా ఊరుకుంటాం? ఇలా రాహుల్ గాంధీ గారు దేశమంతా ఎవరి వాటా వాళ్ళకు దక్కాలంటారు. మరి రాహుల్ గాంధీ గారు చెప్పింది సమాచార కమిషన్లో బీసీలను తీసుకోవద్దని చెప్పాడా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా పునఃసమీక్ష చేసుకోవాలి. ఇంకా 3కి అవకాశం ఉంది, 9 మందికి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ 9 మందిలో ఇంకా 3కి బీసీలకు ఇవ్వాల్సిందే. ఇస్తేనే కాంగ్రెస్ పార్టీని ఎవడన్నా నమ్ముతాడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీని నమ్మరు ఇట్లా. ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తే ఎవడు నమ్ముతాడు? కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వరు సమాచార కమిషనర్గా? అంటే బీసీలు చేసిన పాపం ఏంది? బీసీలుగా పుట్టడమే అనర్హతగా మారిందా? అంటే 0.5% ఉన్నోళ్లకు, 1% ఉన్నోళ్లకు, 5% ఉన్నోళ్లకు పదవులు కట్టబెట్టి 60% జనాభా 136 కులాలు ఉన్న బీసీలను విస్మరిస్తారా? కాబట్టి ఇది భావ్యం కాదు, ఇది పద్ధతి కాదు. దీన్ని పునఃసమీక్ష చేసుకోవాలి. పునఃసమీక్ష చేసుకున్న తర్వాత మీరు ఇంకా మిగతా 3 బీసీలకు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మాత్రం వదిలే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ను బీసీలు వదలరు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోవాల్సి ఉంటుంది. మీరు ఇప్పటికే సరే కులగణన చేసిరనే ఒక సింపతితోటి మేము కాంగ్రెస్ పార్టీ పట్ల కొద్దిగా సింపతిక్గా ఉంటున్నాం. కానీ ఇది బలహీనంగా భావించి మాకు అన్యాయం చేస్తే మేము ఊరుకుంటామా? బీసీలు ఎవరు ఊరుకోరు. ఇప్పటికైనా 48 గంటల్లోగా దీన్ని పునఃసమీక్ష చేయాలి. చేయకపోతే మాత్రం మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఇంకొకటి ప్రధానంగా వాళ్ళ అధ్యక్షుడే బీసీ ఉన్నారు, ప్రభుత్వంలో వచ్చేందుకు ఎందుకు బీసీలకు న్యాయం జరగలేకపోతుందంటారు? ఇప్పుడు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న బీసీ ఉన్నాడు, కానీ పిసిసి అధ్యక్షునికి చెప్పి కూడా చేయాలి కదా. కొన్నిసార్లు చెప్పి చేస్తారు, కొన్నిసార్లు చెప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. పిసిసి అధ్యక్షుడు కనుక చెప్పి చేస్తే బీసీ కమిట్మెంట్, అత్యంత బీసీ కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వారికి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసిరని నేను అనుకుంటున్నా. ఒకవేళ వారికి కనుక సమాచారం ఉంటే సమాచార కమిషనర్గా బీసీలు 2-3 ఉండేవాళ్ళు. ఇవాళ వారిని పక్కన పెట్టి ఇవాళ ఈ నియామకాలు జరిగిన అనుకుంటున్నా. దీంట్లో నియామకాలు జరిగిన వాళ్ళలో ఎవరు హస్తం ఉందో కూడా తెలవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి. ఏకపక్షంగా పోవడం ఇట కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఇవాళ సామాజిక న్యాయం అన్నారు. సామాజిక న్యాయం అన్నప్పుడు చూసుకొని నియామకాలు చేయాలి కదా. ఇది ఒక్కటే కాదు కదా. యూనివర్సిటీ వీసీ పోస్టులలో అన్యాయం జరిగింది, నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం జరిగింది, ప్రతి దగ్గర అన్యాయం జరిగింది. మొన్న సిఎస్ గారిని ఎవరు నియమించారు? సిఎస్ ఏంది? సిఎస్ కూడా ఒక అగ్రకులానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఒక బీసీకో ఎస్సీకో ఎస్టీకో ఇవ్వలే? చీఫ్ సెక్రటరీ పదవి కూడా బీసీలకు ఎందుకు ఇవ్వలే? ఎస్సీకో ఎస్టీకో ఆదివాసికో మహిళకు ఎందుకు ఇవ్వలే? అంటే మాటలు మాత్రం బ్రహ్మాండంగా, మాటలు కోటలు దాటుతున్నాయి, వీళ్ళి కాళ్ళు మాత్రం తంగళ్ళు దాటలేవు. కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి, ఇది పద్ధతి కాదు. మీరు ఒకవైపు మేము ఢిల్లీకి వచ్చి మా ధర్నాలో పాల్గొని సాంఘీభావం తెలిపి మేము బీసీల పక్షాన ఉన్నామని చెప్పి, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి కులగణన మా వల్లనే అవుతుంది, మేము ఛాంపియన్ అని చెప్పి, మరి పదవులు వచ్చే వరకల్లా అగ్రకులాలకు పంచి పెడితే ప్రచారం కూడా చేసుకురు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రోడ్డు మోడల్గా తీసుకురు ఈ కులగాన అని చెప్పి మాకు మాటలు కాదు కావాల్సింది, చేతలు కావాలి, అమలు కావాలి. ఇప్పుడు మాటలు చెప్తే బీసీల కడుపు నిండదు, చేతల్లో చూపించాలని అడుగుతున్నాం. ఇప్పుడు బీసీ సమాజానికి ఏం సందేశం ఇచ్చినట్టు? సమాచార కమిషనర్ 6 నియమిస్తే ఒక్క బీసీని నియమించకుండా 2 కోట్ల మంది బీసీ సమాజానికి మీరు ఏం సందేశం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే బీసీలకు ఇయ్యంగాక ఇయ్యం, ఏం చేసుకుంటారో చేసుకోపని అన్నారా? లేదా బీసీలు అంటే మాకు పడదని అంటుర్రా? బీసీలను మేము ఇట్టే నిర్లక్ష్యం చేస్తామని అంటున్నారా? మాకు బీసీలు ఓట్లు వేయలేదు అనుకుంటున్నారా? మాకు ఈ 2-3% ఉన్న అగ్రకులాలే చాలు, మాకు అవసరం లేదు బీసీలు అనుకుంటున్నారా? ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలని మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటి వరకు బీసీలకు న్యాయం చేస్తారని మేము ఇంకా విశ్వసిస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి తప్పును సరిదిద్దుకొని సమీక్షించుకొని పునఃసమీక్ష చేసుకొని మీరు బీసీలకు మళ్ళీ అవకాశం ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మేము ఖచ్చితంగా మా ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద మేము పోరాటం మొదలు పెడతాం. అంటే గతంలో మంత్రుల విషయంలో కూడా అన్యాయం జరిగింది. 2 మంత్రులు ఉన్నారు అసలు బీసీలో చూసుకుంటే. ఇందులో కూడా ఇంకా ఫ్యూచర్లో చాలా పోస్టులు నామినేట్ కూడా, అందులో కూడా ఇదే జరుగుతుంది. దాదాపు ఆల్మోస్ట్ ఉన్నటువంటి నామినేట్ పోస్టులో కూడా మొత్తం వీళ్ళకే ఇచ్చినటువంటి పరిస్థితి. మీరు దీనిపైన ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు కాబట్టి పూర్తి స్వేచ్ఛ లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గవర్నర్ గారిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు కలిసినాక విడివిడిగా మంత్రులు కూడా కలుస్తున్నారు. మంత్రులు కలిసినప్పుడల్లా ఒక నియామకం వస్తుంది. ఎట్లొస్తుంది? ఇప్పుడు సమాచార కమిషనర్గా ఒకటేసారి మొత్తం లిస్ట్ రావాలి. అంటే ఏ మంత్రికి ఆ మంత్రి పోయి, ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు పోయి గవర్నర్ గారి దగ్గర ఆమోదం తెలుపుకొని వచ్చినట్టు కనపడుతుంది. ఇది మేమనేది కాదు. ఇప్పుడు బీసీ మంత్రులు ఉన్నారు, వాళ్ళని కూడా అడగాలి కదా, వాళ్ళు ఎందుకు అడుగుతలేదు? ఇప్పుడు బీసీ మంత్రులు అడగలేదని మనం అనుకోవద్దు. మేము బయట కొట్లాడుతున్నాం, వాళ్ళు లోపల కొట్లాడతారు. ఉన్న మంత్రులు కంప్లిమెంట్ ఉన్నటువంటి మంత్రులే, అట్లేమి కాదు. కానీ ఇవాళ వాళ్ళ యొక్క శక్తి సరిపోతలేదని నేను అనుకుంటున్నా. వాళ్ళు ప్రభుత్వంలో కొట్లాడుతారు, కానీ చేసే వాళ్ళకే ఉండాలి కదా. చేసే వాళ్ళే, ప్రభుత్వంలో చేసే పెద్దలే మేము బీసీ వాదమని బీసీ ధర్నాలలో పాల్గొన్నప్పుడు ఈ బీసీలు గుర్తు రాలేదా వాళ్ళకు? కాబట్టి ఇప్పటికైనా మార్చుకోవాలి, పోయింది ఏం లేదు. ఇప్పటికైనా మార్చుకొని మీరు ఇక్కడి నుంచి అయినా ప్రిన్సిపల్గా కులగణన ప్రకారం అన్నా 56% పదవి ఇవ్వాలి. లేదు అట్లీస్ట్ కనీసం 42% అన్న పదవులు ఇవ్వాలి. లేకపోతే మాత్రం మీ మాటలకు చేతలకు ఎక్కడ పొంతం లేదని చెప్పి కాంగ్రెస్ను బీసీలు ఎప్పటికీ నమ్మరు. ఈ విషయంలో స్థానిక ఎలక్షన్లో కూడా బీసీలకు 50% పైగా మా పార్టీ ఇస్తుంది, నా బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. మీరు ఏమంటారు? అది ముందల చూస్తాం కదా. ఇప్పుడు అది ఢిల్లీకి పోయింది, ప్రతిపక్షాలు కూడా సవాల్ చేసిరు, చట్టం చేసిరు, ఢిల్లీకి పోయింది. 42% వస్తే సరే, 42% రానప్పుడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇస్తుందా, 50% ఇస్తుందా, అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అది విషయం కాదు. ఇక్కడ రాష్ట్రంలో బీసీలంతా రగిలిపోతున్నారు. సమాచార కమిషనర్గా బీసీలు పనికిరారా, అనర్హులా,
అర్హత లేదా, ఎందుకు ఇవ్వలేదు, బీసీలను ఎందుకు ఇంత చిన్న చూపు చూశారు, బీసీలను ఎందుకు ఇట్లా అణచిపెడుతున్నారు, బీసీల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు, మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సమాచార కమిషనర్గా బీసీలను నియామకం జరగాలి. లేకపోతే మాత్రం మీరు పోరాటం చేయండి, మేము లక్షలాది మందికి మీతో పాటు ఉంటామని చెప్పి ఇవాళ రోజుకు 1000 ఫోన్లు చేస్తున్నారు, 1000 మంది ఫోన్ చేస్తున్నారు. ఇప్పటికైనా బీసీల ఆకాంక్షలను గుర్తుంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సమాచార కమిషనర్గా బీసీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.